శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ తారీఖు అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు కూడా అంటే ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర వృశ్చిక రాశి వారికి గురు ప్రభావం చాలా బాగుందండి మీకు. అంటే బుధ శుక్రులు అంటే కుజుడు మీ రాశిలోనే ఉన్నాడు. కుజుడు శుక్రులు కాదు, బుధ కుజుడు మీ రాశిలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా మీరు డాక్టర్స్గా సక్సెస్ అవుతారు. ఎంబీబీఎస్ సీట్ రావడం, ఎంబీబీఎస్ అయిపోయిన డాక్టర్స్, డెంటిస్టులుగాను ఎంబీబీఎస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని మనం చెప్పచ్చు. పీజీ కోర్స్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, తర్వాత మ్యాథమెటిషియన్స్గా బాగా మీకు రావడము, విద్యలో బాగా సైంటిస్టులుగా కూడా బాగా సక్సెస్ అవ్వడము. ఇలాగా ఇంజనీరింగ్, కుజగురులు కదా ఇంజనీరింగ్, బుధగురుల కాంబినేషను ఏంటి చెప్పండి, ఫైనాన్స్ అంటే విద్య, అవన్నీ కూడా చాలా బాగుంటుంది. విద్యలో మీకు అధికంగా రాణిస్తారు. ఫైనాన్షియల్ విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. సెకండ్ హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, ఇక భయమేలా. అందుకనే మీకు బాగా ఫైనాన్షియల్గా బాగుండడము, యాంకరింగ్లో బాగా చెలరేగిపోవడము, ఇంకా చెప్పాలంటే బాగా పాటలు పాడేవారుగా ఉండడం జరుగుతుంది. ఏమైనా రాహు కష్టాలతో కూడుకున్నట్టు ఫారిన్ కంట్రీస్, ఇప్పుడు రాహు గురుదృష్టిలో లేదు. అలాగే చతుర్థ భావం ఉన్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు, ఆభరణ ప్రాప్తిస్తాడు ఉంటాయి, ఆభరణాలు వాహనాలు ఇస్తాడు. కానీ తల్లిగారికి విద్యలోను, రైతులకి ఇలా చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రియేట్ చేస్తాడు. కానీ పంచమస్థానంలో శని ఉన్నాడు కదా, శని ప్రభావం ఏంటంటే అంత మంచిది కాదు, కానీ గురుదృష్టి ఉంది. గ్రేట్. అంటే ఏంటి, నీటి వల్ల ప్రమాదాలు మీ పిల్లలకు జరగవు, పిల్లలకి కానీ మీకు కూడా జరగవు, పాదాలకు దెబ్బలు తగలవు. అంతేకాకుండా ఆలస్యంగా పుట్టేటువంటి పిల్లలు కూడా ఎర్లీగా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆడపిల్లలు కలుగుతారు మీకు, వాళ్ళకి గురు బ్లెస్సింగ్స్ బ్రహ్మాండంగా గురుడు కాపాడుతున్నాడు. అలాగే ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో లాసులు వచ్చాయని చెప్పేవాడిని, అసలు లాసులు కాదండి, ప్రాఫిట్సే వస్తాయి. రాజకీయ రంగంలో పదవులు రావు, రాజకీయ రంగంలో వెళ్ళొద్దండి అని చెప్పేవాళ్ళం. గురు ప్రభావం ఉంది కాబట్టి కొద్దిగా మీరు రాజకీయ రంగంలో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. అంతేకాకుండా మీకు వివాహాది వేడుకల విషయంలో కొద్దిగా జాప్యము అవుతుంది. జాప్యం అంటే లేటు అవడానికి అవకాశం ఉంది. ఏమైనా భాగ్యస్థానంలో ఉన్న గురుడు బ్యూటిఫుల్గా చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. అందుకని వేదశాస్త్రాల్లో ఉన్న వారికి, ఆగమశాస్త్రంలో ఉన్న పండితులకి బాగా ధనయోగం అదృష్టం పట్టుకుంటుందండి, డౌట్ లేదు. పైగా గురుడు ఎగ్జాల్టేషన్లో 0 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు. 5 డిగ్రీస్ దగ్గర ఉన్నాడంటే అమ్మ బాబాయ్, 0 డిగ్రీస్ దగ్గరే పరమోచ్చలో బ్రహ్మాండంగా, అంటే 0 డిగ్రీస్ దగ్గర వచ్చేసేదో ఉండి బ్రహ్మాండంగా చేస్తాడంటే ఎంత పవర్ అండి ఆయన గురువుగారికి. సెకండ్ హౌస్లో భాగ్యంలో ఉంటే వాహనాలు కొనుక్కుంటారు, వాహన యోగం బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశాల కోసం ఉన్నతమైన విద్య వెళ్తారు. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేయించడంలో మొనగాడు ఎవరంటే గురుడే. తీర్థయాత్రలు, అమ్మవారి దర్శనాలు, గురువుగారిని పీఠాధిపతులు కలవడాలు, గురువుగారి యొక్క దర్శనాలు, పాదసేవలు, గురుగారే గురు ప్రభావం వల్లనే మన గురుగారులకి మనకు అదృష్టం భాగ్యం దక్కుతోంది. గురువుగారి పాద సేవ చేసే పూజ అమ్మ బాబాయ్ మాటల. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, ఆడిటర్ విభాగాల్లో ఉన్నవారికి, అలాగే సిఎంఈ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుడు అంటే ఫైనాన్స్, విద్యలో కూడా బాగా మీకు భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు. వ్యాపారాలు కూడా బాగుంటాయండి. ఏ చిన్న వ్యాపారం చేసినా, ఫుడ్ కానీ, బట్టలు కానీ, స్టేషనరీ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఎక్కడ ఉండండి మీరు ఆ బిజినెస్ సక్సెస్ అవ్వాల్సిందే. అమ్మవారి దర్శనాలు బాగా చేసుకుంటారండి, అది అదృష్టం. 18వ తారీఖు నుంచి ఒక నెలలాడి పాటు ఒక మనకి అదృష్టం పట్టినట్టుగానే దేవాలయాల సందర్శనాలు, తీర్థయాత్రలు, గురువుగారితో వెళ్ళడాలు, అమ్మ బాబోయ్ మీరు డబ్బులు రెడీ చేసుకోవాల్సిందే. అంత డబ్బులు కూడా భగవంతుడు ఇస్తున్నాడు. సెకండ్ భావానికి పెట్టాడుగా గురుదృష్టి. సరే, దశమంలో కేతు సంగతి చెప్పబోయా అంటారు కదా, కేతు పర్ఫెక్ట్గా బాగున్నాడండి. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఆఫీసర్స్ అనమాట. గవర్నమెంట్ సర్వీస్ అంటే మామూలుగా సర్వెంట్స్ కాదండి, పెద్ద ఆఫీసర్స్ అని అంటాం మనం, జనరల్గా అంటారు, ఎప్పుడూ వినేవాడిని. అట్లాగా బాగా డెవలప్ అవుతారు. కేతు కుజ సమాడు కాబట్టి దిగ్భరతలు బాగా ఉంటాడు కేతు. ఎందుకంటే రాజకీయ రంగంలో పదవులు మర్చిపోయి ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవులు కావాలంటే గురుబలం ఉండాలి, కేతు బలం ఉండాలి, రెండూ ఉన్నాయి. ఇంకేమలా పైగా శనికి గురుదృష్టి పెట్టాడు, గురుదృష్టి ఉంది, భయం ఎలా.
అందుకని మీకు రాజకీయ రంగంలో కూడా పదవులు, ఆనందోత్సవాలు, ప్రజాదరణ, ప్రజాభిమానం ఎక్కువ ఉంటుంది. అలాగే శుక్రుడు లాభస్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండిపోయి శని చూస్తున్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావు. కానీ 12వ భావంలో రవి, కుజ, బుధులు ఉన్నారండి. రవి, బుధులు 12వ భావంలో ఉన్నారు కాబట్టి దైవ దర్శనాలు జరుగుతాయి. అలాగే దేవుడి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అంతేకాకుండా డబ్బులు ఎలా ఖర్చు పెడతారో అలాగా నిల్వ చేయడం కూడా మీకు బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి. ఖచ్చితం, డౌట్ లేదు. కుజుడు మీ రాశ్యాధిపతి కుజుడు 12వ భావంలో ఉండడం అంత మంచిది కాదండి. కుజ రవిలు అంత అద్భుతం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే 10th హౌస్లో అయిపోయాడు కదా రవి. కొద్దిగా మీ ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ సర్వీసెస్ రావడానికి, ఉద్యోగాలు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏదేమైనా కుజ బుధులు కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్స్గా బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు వృశ్చిక రాశి వారు పూజించవలసిన దేవుడు అమ్మవారే. ఆ రాహు ప్రభావం దోషం పోవడానికి అమ్మవారు, శుక్రుడు యొక్క నీచస్థితి పోవడానికి కూడా దుర్గా, చండి, నవదుర్గా అనుకోవచ్చు. చండి, పార్వతి అమ్మవారు. అలాగే దుర్గా, పార్వతి, తర్వాత నవచండి ఇలా చేసుకోండి. గౌరీ, పార్వతీదేవి అంటే అమ్మవారు గౌరీయే. ఇలా అమ్మవారు పూజ చేసుకోండి. నిత్య సంతోషం అమ్మవారు మర్చిపోకండి. ఎప్పుడు అనుకుంటే మర్చిపోతుంటా, నేనే చెప్పడం మర్చిపోతుంటా. పవర్ ఎక్కువ ఉంటుంది ఆవిడకి. చేసుకోవడం వల్ల నిత్యము సంతోషంగా మీరు ఉంటారు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA. అంతేకాకుండా నా సెల్ నంబర్ 7075389589, 7075389589, 89 కామన్. సరేనండి. ప్రతిసారి చెప్తున్నట్టుగానే మీరు కూడా మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మన ఛానల్కి ఫోన్ చేయండి. నేనే మా ఆది అసలు ఫోన్ చేయండి. నా నంబర్ మీకు చెప్పాను, కింద కూడా ఉంటుంది. ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తప్పకుండా మన పరిష్కార మార్గాలు చెప్పుకుందాం. అంతేకాకుండా వివాహ ముహూర్తాలు, కొన్ని శుభముహూర్తాలు కూడా నేనే పెడుతూ ఉంటా. సినిమా వాళ్ళు ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటా. కొంతమంది డైరెక్టర్స్ కొంతమంది కలుస్తుంటారు, అది పక్క పెడదామండి. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అది చెప్తే సింపుల్గా చెప్తే చాలు. ముహూర్తాలు పెడుతుంటాను నేను. అంతేకాకుండా నా వీడియోస్ మీకు చాలామందికి నచ్చుతున్నాయి. నచ్చడం వలన కొద్దిగా కామెంట్ రూపంలో కూడా మీరు పెడుతుండండి. మంచి కామెంట్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రం అంటే జనరల్గా మీకు అన్నీ తెలుసు కాబట్టి నాలెడ్జ్ ప్రకారం మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు. ఎందుకంటే జనరల్గా చెప్పినవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా జరుగుతాయి. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరేనా? థ్యాంక్ యూ. 12 రాశుల వారికి పరిహారాల గురించి మనం మాట్లాడుకుంటామండి. పరిహారాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పరిహారాలు అంటే పెద్ద పెద్ద పరిహారాలు ఈ బాబోయ్ మన మోయలేని భారం ఏం కాదండి. ఎందుకంటే 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరం వస్తాం. వాళ్ళందరికీ కూడా చెప్పదగ్గ సూచనలు ఏంటంటే ఈ 15 రోజులు కూడా వీకెస్ట్ ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. అంటే అమ్మవారు బలం ఉండకపోతే మనం సినిమా రంగంలో కాదు, వ్యాపార రంగంలో కాదు, అసలు యాక్చువల్గా పొలిటికల్ రంగంలో కాదు, ఎక్కడక్కడ మనం భార్యాభర్తలు అదే వివాహాల విషయాల్లో కానీ శుక్రుడు బలం లేకపోతే ఎక్కడ ఉంటాం మనం. అందుకని ఈ 12 రాశుల వారు కూడా ఫస్ట్ చేయవలసింది గణపతి ఆరాధన. గణపతి ఆరాధన చేయకుండా ఏ పని మొదలు పట్టకూడదు. అది ఆ స్వామి, ఎందుకంటే గణపతి యొక్క ప్రభావము కలియుగంలో ఎక్కువ ఉంటుందిట. అదే కలియుగంలో గణపతిని పూజించాలని శాస్త్రాలని చెప్తున్నారు, గురువుగారు చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నా. సరే, అది పక్క పెడదామండి. ముఖ్యంగా గణపతి ఆరాధన అంటే పూజలు చేసుకోవడము, తర్వాత చండీ హోమం, నవచండి 9 చండి నవచండి, అలాగే 18 అష్టాదశ పీఠాలు, దుర్గా అమ్మవారు దర్శనాలు, గౌరీదేవి తల్లి ఆవిడ పూజించడం వలన, కళ్యాణాలు చేయించుకోవడం వలన, గౌరీ అమ్మవారి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే మీలో కొంతమందికి కళ్యాణం కాకపోతే హోమాలు, చండీ హోమాలు అవన్నీ చేయించుకోవడం వలన, అంటే దుర్గా, చండీ, గౌరీ ఈ ముగ్గురిని, వినాయకుడిని ఖచ్చితంగా పూజించాలని మర్చిపోకూడదు. మనం పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయిపోతాయి. ముందర శుక్రుడు బలం కలిగిస్తాం మనం. ఇంకా వీలుంటాయి మీరు శుక్రుడు సంబంధించిన అంటే నవగ్రహాలు శుక్రుడు ఉంటాడు. ఆయన్ని కొన్ని వారాలు మీకు ఇష్టమైన వారాలు మీకు 2, 3, 4 మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు శుక్రవారం పూట అక్కడ పూజ చేయించుకోండి. శనగలు దానం ఇవ్వండి. అంతేగాని గోవుకు పెట్టండి అవన్నీ. ఎందుకంటే మనం అలాగా గబుక్కుని పెట్టేయకూడదు.
శనగలు దానం ఇవ్వాలి దక్షిణతో పాటు ఆయన పవర్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమంది అయితే కొంతమంది శుక్రవారం పాటు నియమాలు పాటిస్తారు. శుక్రవారం నియమాలు పాటించడం, కొంతమంది ఏమో ఈ హోమాలు అవి చేయించుకుంటారు, కొంతమంది జపాలు చేయించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. శుక్రుడు బలం కలిగించాలంతే మనం. అందుకని అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారిని కానీ అయితే ఆ లక్ష్మీ అమ్మవారిని కానీ ఇలాగా కలువ పువ్వులతో పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటారు జరా, అంత పవర్ ఉంటుంది. అలాగే మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్య భగవాన్ పూజించిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు దగ్గర రావు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో కాబట్టి మన 12 రాసులు అందరం కూడా నేను చెప్పిన పూజలు కాకపోయినా మనకి ఇష్టమైన పూజలు చేసుకుందాం, స్వామి వారికి దగ్గరలో ఉందాం. నేను చెప్పిన పూజలు పవర్ ఉంటుంది కాబట్టి ఆ పూజలు కూడా చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రలు అవుదాం. చక్కటి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.